నా పేరు దివ్య. ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అంకుల్ గారికి, ఇక్కడున్న మీ అందరికీ నా వందనాలు. మాది కైకులూరు, మాది వింజనూలాగు. మేము ఆర్సీఎంకి వెళ్ళేవాళ్ళం. అంత పూర్తి భక్తి మాకు తెలీదు. 2 సంవత్సరాల వరకు నాకు బిడ్డలు లేరు. అప్పుడు దేవుని సన్నిధికి నేను నడిపించబడ్డాను. ఎక్కడ సభలంటే అక్కడికి వెళ్ళేదాన్ని. అయితే అక్కడ దేవుడు నన్ను దర్శించాడు. ప్రార్థన నేను చేసుకున్నప్పుడు దేవుడు నాకు బిడ్డలను అనుగ్రహించిన తర్వాత మరి నేను దేవుని సన్నిధిలో ఒక ఒడంబడిక చేసుకున్నాను. దేవునితోనే గడపాలని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. తర్వాత నేను ఎక్కువగా ప్రార్థనలో ఉండేదాన్ని. కానీ నా భర్తకు అది ఇష్టం ఉండేది కాదు. ఎందుకలా ఏడుస్తున్నావు, ఎవరో చచ్చినట్లు అని నన్ను తిడుతూ ఉండేవాడు. నాకు బాధ అనిపించేది. నాకు ఆత్మీయ సహవాసం అంటే ఏంటో తెలీదు. కానీ ఈ భక్తి ఇది కాదేమో అనుకుని నేను మరి లోకంలో అందరిలాగానే మామూలుగా ఇలా సహజంగా ఉంటే చాలు అని అనుకునేదాన్ని. అలా ఉన్న పరిస్థితుల్లో నాకు ఈ కాంపౌండ్లో ఉన్న పవిత్ర నాకు పరిచయం అయి నాకు మ్యాగ్జిమ్ ఇచ్చింది. నన్ను సంప్రదిస్తూ వచ్చేది, నాతో మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎప్పుడు మాట్లాడినా ఏం చెప్పేదంటే, నువ్వు ప్రార్థన చేసేవక్క అని అడిగేది. నాకు కొంచెం ఉన్నట్లుగా చెప్పడం నాకు ఇష్టం. నేనేమనేదాన్ని అంటే చేసుకోలేదురా అనేదాన్ని. అక్క ప్రార్థన చేసుకోవాలి, మీరు టీవీ చూడొద్దని చెప్పేది. నాకు టీవీ అన్నా, సీరియల్ అన్నా, సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ఉదయం నుంచి రాత్రి వరకు నేను చూసేదాన్ని అనమాట. అయితే పవిత్ర నన్ను గద్దించేది, నువ్వు అలా చూడకూడదని. అయితే నేను కొన్నాళ్ళు ఫోన్ మాట్లాడాను, కానీ తర్వాత తనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె ప్రార్థన చేసేవా అనేది ఏంటి, ఇది కొత్తగా మాట్లాడుతున్నారు అనుకుని కొంచెం నేను దూరం పెట్టేదాన్ని. అయినా ఆమె విడవకుండా మా ఇంటికి కూడా 2 సార్లు వచ్చి నన్ను మీటింగ్స్ రమ్మని నా భర్తను కూడా బతులాడింది. నా భర్త కూడా ఇష్టపడేవాడు కాదు, ఎవరితో మాట్లాడితే నేను ఇష్టపడేవాడు కాదు. అలాంటి వాడు ఆ ఫోన్ చేయగానే వచ్చి, ఇదిగో పవిత్ర సిస్టర్ ఫోన్ చేసి నన్ను ఇచ్చేవాడు. ఏంటి నా భర్త ఎలా మారిపోయాడు అనుకుని నేనేం చేసేదానంటే, ఇంత గొప్పగా ఉన్నది ఏదో ఒకసారి చూద్దాము, ఆమె పద్దాక ఇక వస్తుంది కదా, ఒకసారి చూద్దాము ఆ సహవాసం ఎలా ఉంటుందో అని. ఒక సేవకులంటే నాకు కొంచెం ఏంటంటే డబ్బు కోసమే సేవ చేస్తారు కదా, అలా వస్తుందా ఏంటి అనే మనసుతో ఉన్నాను. ఆమె వచ్చినప్పుడు కూడా నేను తను రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంచెం అయిష్టంగానే రిసీవ్ చేసుకున్నాను. మంచిగా ఏమీ చూడలేదు, మంచిగా ఏం పెట్టలేదు కూడా. ఎందుకంటే ఆమె మంచిగా ఉన్నదా, ఆత్మీయంగా ఉన్నదా, అసలు ఆత్మీయత అనేది ఉన్నదా లేదా అనే ఒక డౌట్ అనమాట. ఎక్కువ నేను మిషనరీ బుక్స్లు చదువుకునేదాన్ని. వాటిని బట్టి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుని సన్నిధిలో గడపడం ఇష్టం. కానీ అలా ఉన్నదా, ఇదంతా ఉట్టినేనే అనుకునేదాన్ని అనమాట. నేను రావడానికి నన్ను ఎంతో ఫోర్స్ చేసిన ఏదో ఒక సాకు చెప్పేదాన్ని, డబ్బులు లేవని. ఒక్కొక్కసారి నిజంగానే ఉండే కాదు, ఒక్కొక్కసారి సాకు చెప్పేదాన్ని. కానీ ఆమె మాత్రం దేవుని యొక్క కృప నాపైన ఉండి దేవుడు ఆమెను బలవంతం చేసి అంకుల్ గారితో కూడా ఒప్పించి ఒక్కొక్కసారి నాకు ఛార్జీలు కూడా వాళ్ళే పెట్టుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నాకు ఏం అర్థం అవ్వలేదు. వాక్యం అర్థమవుతుంది కానీ నేను ప్రార్థన చేయలేకపోతున్నా. ఇది చీకట ఏంటి అని అనుకుని నాకు రావడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. అయినా ఆమె బలవంతం చేసేది, నాకు మంచిగా చెప్పేది. మరి అంకుల్ గారు వాక్యం విన్నప్పుడు, ఇదే లాస్ట్ దినం, ఈరోజు చనిపోతే నీ పరిస్థితి ఏంటి, నువ్వు దేవునికి లోబడవా అన్నప్పుడు నాకు భయం అనిపించేది. కానీ నేను మంచిగానే ఉంటాను కదా, నేనేం ఒప్పుకోవాలి అనే ఒక మనసుతో ఉండి నేను ఒప్పుకునేదాన్ని కాదు. పవిత్రకు నేను చెప్పేదాన్ని, నేను మంచిదాన్ని, నేనేం చేయను, నేను నాకు అలాంటి ఏమి లేదని అన్న ఆమె అనేది, అక్క అది కూడా గర్వం అక్క, అలా ఒప్పుకోకపోవడం కూడా గర్వమే. అది ఒప్పుకుంటే దేవుడు మనకి అన్నీ సంప్రదిస్తాడు అని ఆమె చెప్పింది. తర్వాత నేను బాప్తీసం తీసుకోవాలని ఆశపడ్డాను. ఎందుకంటే నా భర్త నన్ను బహుగా మా ఇద్దరి మధ్య సమాధానం ఉండేది కాదు, అసమాధానం, ఎప్పుడు గొడవలు అనమాట. మా పిల్లలు కూడా మా దగ్గర పెట్టడానికి నాకు ఇష్టపడేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ బలహీనలైపోతారని భయం అనిపించేది. అలా ఉన్నప్పుడు నేనేం చేశాను, ఒకవేళ నేను చనిపోతే, ఆ దెబ్బల వల్ల నేను చనిపోతే నరకానికి వెళ్తాను కదా, దేవుని బాప్తీసం తీసుకుంటే ఆయన బిడ్డలుగా వారసులుగా చేసుకుని ఆయన కాపాడతారంటారు కదని వాగ్దానం నాకు సరిగా రాకపోయినా నేను తీసుకోవాలి. నువ్వు నాకు కావాలి, నాకు ఎవ్వరూ లేరు, తల్లిదండ్రులు నువ్వే, నన్ను ఆశ్రయించాలి, నాకు నువ్వు లేకపోతే నేనేం చేయలేను ప్రభువా, నీ ద్వారానేగా నాకు బిడ్డలు ఇచ్చింది, నువ్వు అంటే నాకు తెలియపరచు, నరకం అంటే ఏంటో తెలియపరచు, నేను చచ్చిపోతే నరకానికి వెళ్తాను, నా తల్లిదండ్రులు, నా తల్లి కూడా మరి నరకానికి వెళ్ళింది, నేను అలా వెళ్ళకూడదు, నాకు నరకం అంటే భయం, నాకు వద్దు అని నేను బలవంతంగా అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి ఒక వాగ్దానం తీశాను. అదేంటంటే ఏపు గ్రంథము 42:5 వినికిడి చేత నేను కూర్చున్న వార్త నేను వింటిని అని ఒక వాగ్దానం వచ్చింది. ఎలా అయినా తీసుకోవాలి, ఎందుకంటే నేను చూసే సినిమాలు మంచివి కాదు, అవి నా జీవితానికి మంచివి కాదు, నా ఆత్మకు మంచివి కాదు, నా బిడ్డలకు మంచివి కాదు.
కానీ నా వల్ల కాదు ప్రభువా, నువ్వు లేకపోతే నేనేం చేయలేను, నువ్వు నాతో మాట్లాడు, నాకు ఇవ్వు, ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు. నేను ఎన్నో సభలకు తిరిగాను, నా భర్త కోసం ప్రార్థించాను, నాకు ఏది లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం ఏదో ఒక నెమ్మది కలుగుతుంది. ఇక్కడ చూపించే వారి ప్రేమ నాకు ఎంతో ఆదరణగా ఉంది. వీళ్ళు చూపించే ప్రేమ గొప్పదైతే నువ్వు అంతకన్నా గొప్పవాడు కదా, నాకు ఇవ్వు ప్రభు అని నేను పవిత్రత కూడా దేవుడు మాట్లాడేలా నన్ను ఆమె గద్దిస్తూ నన్ను వెంబడిస్తూ ఉండేది. నువ్వు నాకు బాప్తీసం ఇవ్వు ప్రభు, నీ మాట వింటాను, నేను ప్రార్థన చేస్తాను. లోకంలో నేను ఎక్కువగా ఏం చేసేదానంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి, ఏ ఫంక్షన్ అయినా సరే నన్ను పిలిచేవాళ్ళు అనమాట. నేను వెళ్ళిపోయేదాన్ని, ఇంట్లో సమాధానం ఉండేది కాదు. అక్కడ మరి మా బంధువులతో, మా ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండొచ్చని నేను వెళ్ళేదాన్ని. అందును బట్టి నేను అలా కూడా చేయను ప్రభు, నీ మాట వింటాను, నీకు లోబడతాను, నాకు సహాయం చెయ్యి అని నేను బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక శోధన వచ్చింది. నా భర్తను వచ్చిన ఒక శోధనలో నేనేం చేయాలో నాకు తెలియక దేవుని నిబంధనను, నేను చేసిన వాగ్దానాన్ని కూడా మరిచి తను వెంబడిస్తూ ఉండేదాన్ని. ఆదివారాలు ఆరాధన మానేశాను, కూటాలకు సరిగా వచ్చేదాన్ని కాదు. 2 సంవత్సరాలు అలా నేను బలహీనమైన స్థితిలో ఉండి మరలా నేను ఆ ఒంటరి జీవితాన్ని నేను అనుభవించేదాన్ని, నేర్చుకునేదాన్ని. ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటి, నా బిడ్డలు ఏంటి, నీ సన్నిధిలో నా బిడ్డలు ఉన్నారు, నాకు క్షేమమే, నాకు ఆనందమే, నాకు నేను బాధపడవసరలా, ఎందుకంటే ఏదో ఒక సమయంలో వారితో మాట్లాడుతావు అని నేను సంతోషించేదాన్ని. కానీ నా గురించి ఏంటి, నేను ఇంతేనా, నేను ఇలాగ చనిపోవాలా, నా తల్లి వల్ల నాకు అర్ధాయుష్ అని నా అంతరంగంలో నేను బాధపడుతూ వేదన పడుతూ ఏడ్చుకునేదాన్ని. తనకి వాక్యం తెలీదు, దేవుడు అంటే తెలీదు, లోకం లేదా సరదాగా తినడం త్రాగడం తనకి ఇష్టం. తనకి ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు. తను మాట్లాడే అబద్ధాల వలన నా తల బద్దలైపోయి తనతో మాట్లాడడానికి కూడా నాకు కొంచెం చిరాగ్గా ఉండేదాన్ని. మరి అలాంటి పరిస్థితుల్లో మరలా నేను చనిపోయే స్థితికి వచ్చేసాను. ఏమీ తెలీదు, ఉన్నపాటుగా మరి తుఫాన్ ఎలా వస్తుందో అలా మా ఇద్దరి మధ్య గొడవ వచ్చేసేది. సమాధానం ఉండదు. ఆ సమాధానం లేనప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలీదు. నేను బంధువుల ఇంటికి, అన్నదమ్ముల ఇంటికి వెళ్ళను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా 4 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, తర్వాత ఎవరు చూస్తారు? దేవా, నాకు ఎవరో లేకుండా చేసావు నువ్వు, నువ్వేగా నన్ను పుట్టించిందని నేను దేవుని సన్నిధిని ఎప్పుడు నేను ఆశ్రయిస్తాను. అలాంటిది నేను మరి ఇక్కడికి కూడా రావడానికి ఏంటంటే దేవుని యొక్క ఆపదల ఉంటే ఆయన కృప ఎంతో గొప్పది. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మన పట్ల ఎన్ని కార్యాలైనా చేయగలుగుతాడు. నాకు కావలసిన రక్షణను ఆయన ఇస్తాడు, నా కుటుంబాన్ని ఆయన చక్కదిద్దుతాడు, ఎన్నో కార్యాలు ఆయన చేస్తాడు కదా అని మరి నేను దేవుని సన్నిధిలో ఉంటున్నాను. మరి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. నా బిడ్డలు కూడా, నా పెద్ద కుమార్తె చదువు విషయంలో చాలా బలహీనరాలు అయినాను. ఆమె 10th క్లాస్ పాస్ అయింది. అసలు మా ఊరు వాళ్ళకేంటి, ఇక్కడ వాళ్ళకి ఆశ్చర్యం కలిగించేటట్టు దేవుడు గొప్ప కార్యం చేశాడు. మరి మా చిన్న కుమార్తె విషయంలో కూడా మరి హైదరాబాద్లో ఆ సీట్ రాదు. మేముండేది ఇది ఆంధ్రప్రదేశ్, అక్కడ తెలంగాణలో వచ్చింది. అక్కడ అసలు అనుమతించరు అధికారులు. కానీ అక్కడ మేమేమి రికమెండేషన్ చేయలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. మేము ప్రార్థన చేసి ఒక రాయి వేసామంతే. ప్రభు నీ చిత్తమైతే నువ్వు ఈ కృప అనుగ్రహించని. దేవుడు కూడా గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఈ కాంపౌండ్లో ఉన్న నా బిడ్డలకి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఏ విషయంలోనైనాను మరి లోకంలో మేము ఉంటే అలా జరిగేదో లేదో నాకు తెలియదు, కానీ నా బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేశాడు. మరి నా బిడ్డల కొరకు మీరు ప్రార్థించండి. నా కుమారుడు కూడా ఇక్కడే ఉంటున్నాడు, వాడి కోసం కూడా మీరు ప్రార్థించండి. వారి ఆత్మరక్షణ కొరకు ప్రార్థించండి. నా విషయంలో కూడా అన్ని విషయాల్లో నేను ఇంకా దేవుని విషయంలో పరిపూర్ణాలు ఉండాలని ఆశ నాలో ఉన్నది. కానీ నాకు శక్తి చాలదు. కానీ ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు నన్ను తాకుతున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ఎలా ఉండాలో నన్ను సంప్రదిస్తున్నాడు. నా భర్త కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. తను కూడా దేవుని యొక్క మార్గంలో నడవాలని, రక్షణ పొందాలని నాకు ఆశ. దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని ఈరోజు వాక్యంలో కూడా దేవుడు మాట్లాడాను. నేను ఆ సమాధానంగా ఉన్నప్పుడు, నాకేం జరగదన్నప్పుడు కూడా దేవుడు అనునిత్యం నాతో మాట్లాడి సంప్రదిస్తూ ఉన్నారు. ఇక్కడ వీరు చూపించే ఆత్మీయమైన గద్దింపులు కావచ్చు, ప్రేమ కావచ్చు, మరి నా కుటుంబానికి నాకు ఎంతో నెమ్మది, ఆదరణ కలుగుతుంది. ఇందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇటు సాక్ష్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను.